కూతురు చదువు కోసం సొంత ఊరిని వదిలి సిటీకి వచ్చి జీవనం సాగిస్తున్నారు శ్రీనివాస్, లక్ష్మి దంపతులు. ఊర్లోని సొంతింటిని వదిలేసి కూతురు చిన్నతనంలోనే సిటీకి వచ్చేశారు. శ్రీనివాస్, లక్ష్మి దంపతులకు రేష్మ ఒక్కగానొక్క కూతురు. ఇంటర్ వరకు రేష్మ చదువు బాగానే సాగింది. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుండగా శ్రీనివాస్కి యాక్సిడెంట్ జరిగింది. మంచానికే పరిమితమయ్యాడు. కుటుంబాన్ని పోషించడం కోసం లక్ష్మి కూరగాయలు అమ్మటం మొదలుపెట్టింది. లక్ష్మి సంపాదన సరిపోయేది కాదు. అప్పుడు రేష్మ చదువు మధ్యలోనే ఆపేసి ఉద్యోగంలో చేరింది. అలా 3 నెలలు గడిచిపోయాయి. అయినా శ్రీనివాస్ ఆరోగ్యంలో ఎలాంటి మార్పు రాలేదు. రేష్మ ఆఫీస్కు వెళ్ళి ఇంటికి వచ్చే సమయానికి చీకటి పడుతుంది. ఒకరోజు ఆఫీసు నుండి ఇంటికి తిరిగి వస్తుండగా కార్తిక్ రేష్మని మొదటిసారిగా చూశాడు. ఒకే వీధిలో ఉంటున్న కార్తిక్, రేష్మ ఎప్పుడూ ఒకరినొకరు చూసుకోలేదు. కానీ కార్తిక్ రేష్మతో మాట్లాడటానికి ప్రయత్నించినా కార్తిక్ మొహం కూడా చూడకుండా ఇంటికి వెళ్ళిపోయింది రేష్మ. కార్తిక్, శేఖర్, సునందలకు ఒక్కగానొక్క కొడుకు. కార్తిక్ గొప్పింటి అబ్బాయి. ఆ మరుసటి రోజు కూడా రేష్మ ఆఫీసు నుండి తిరిగి వచ్చే సమయానికి లేట్ అయింది. అప్పుడు కూడా కార్తిక్ రేష్మతో మాట్లాడటానికి ప్రయత్నించాడు. కానీ రేష్మ కార్తిక్తో మాట్లాడటానికి నిరాకరించింది. ప్రతిరోజు ఇలాగే జరుగుతోంది. కార్తిక్ మాత్రం తన ప్రయత్నాన్ని ఆపలేదు. ఒకరోజు కూరగాయలు అమ్ముతున్న లక్ష్మి దగ్గరికి వెళ్ళాడు కార్తిక్. కొన్ని కూరగాయలు ఇంటికి పంపించమని చెప్పాడు. ఆ రోజు ఆదివారం అవడంతో రేష్మకి కూరగాయలు ఇచ్చి శేఖర్ అంకుల్ వాళ్ళ ఇంట్లో ఇవ్వమని చెప్పింది లక్ష్మి. అప్పుడు మొదటిసారిగా కార్తిక్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది రేష్మ. రేష్మ వస్తుందని కార్తిక్ ఎదురుచూపులు చూస్తున్నాడు. అప్పుడే కార్తిక్ని మొదటిసారిగా చూసింది రేష్మ. ప్రేమిస్తున్నా అని రోజూ తన వెంట పడుతున్న కార్తిక్ ఇంటికి వచ్చాను అనుకుంది రేష్మ. కంగారు పడుతూనే కార్తిక్కి కూరగాయలు ఇచ్చి వెంటనే ఇంటికి వెళ్ళిపోయింది రేష్మ. అప్పుడప్పుడు కార్తిక్ లక్ష్మి భర్త శ్రీనివాస్కు వైద్యం కోసం ఆర్థికంగా సహాయం చేసేవాడు. అలా 1 సంవత్సరం గడిచిపోయింది. కార్తిక్ని తన ఫ్రెండ్ కూతురికిచ్చి పెళ్లి చేయాలి అనుకుంది సునంద. 1 సంవత్సరం నుంచి రేష్మని ప్రేమిస్తూనే ఉన్నాడు కార్తిక్. కార్తిక్కి పెళ్లి చూపులు ఏర్పాట్లు చేస్తున్నాం అని చెప్పింది సునంద. నాకు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని చెప్పాడు కార్తిక్. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, తనని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అని చెప్పాడు కార్తిక్. అప్పుడు సునంద మొదటిగా అడిగిన మాట, ఆ అమ్మాయికి కోట్ల ఆస్తి ఉందా అని అడిగింది. ఆ అమ్మాయికి ఎలాంటి ఆస్తి లేదు అని చెప్పాడు కార్తిక్. అయితే ఆ పెళ్లి జరగదు, నేను చూసే అమ్మాయినే నువ్వు పెళ్లి చేసుకోవాలి అని చెప్పింది సునంద. కొడుకు ఇష్టాన్ని కాదనలేకపోయాడు శేఖర్. కానీ సునంద మాత్రం పట్టుదలతో ఉంది. ఇక కార్తిక్ ఆలస్యం చేయకుండా రేష్మని ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. 1 సంవత్సరంగా తనను ప్రేమించిన కార్తిక్ని కాదనలేకపోయింది రేష్మ. సునంద పట్టుదలతో 2 రోజుల్లోనే పెళ్లి చూపులకి ఏర్పాటు చేసింది. పెళ్లి చూపులకి ముందే రేష్మని ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు కార్తిక్. మా తల్లిదండ్రులను ఒప్పించి నిన్ను మా ఇంటికి తీసుకుని వెళ్తాను అని చెప్పాడు కార్తిక్. సునంద ఏర్పాట్లు చేసిన పెళ్లి చూపులకి వెళ్లకుండా ఆఫీస్ ట్రిప్ ఉందని చెప్పి వెళ్ళిపోయాడు కార్తిక్. 1 నెల రోజుల తర్వాత శ్రీనివాస్ ఆరోగ్యం బాగా క్షీణించి చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత లక్ష్మి సొంత ఊరికి వెళ్ళిపోవాలి అని అనుకుంది. రేష్మకి కార్తిక్ని వదిలి ఊరు వెళ్ళడం ఇష్టం లేదు. ఇదే విషయం కార్తిక్కి చెప్పింది రేష్మ. వెంటనే కార్తిక్ లక్ష్మిని కలిసి ఊరు వెళ్ళొద్దు అని చెప్పాడు. కానీ లక్ష్మి మనసంతా సొంత ఊరికి వెళ్ళిపోవాలి అని ఉంది. మీ కూతురు పెళ్లి జరిగిన తర్వాత మీరు మళ్ళీ ఆలోచించడం మంచిది, అంతవరకు ఇక్కడే ఉండండి అని అన్నాడు కార్తిక్. నా కూతురు పెళ్లి చేయడం కోసమే నేను ఊరు వెళ్తాను అని చెప్పింది లక్ష్మి. ఇక ఆలస్యం చేయకుండా తన మనసులోని మాటను చెప్పాడు కార్తిక్. నేను రేష్మని ప్రేమిస్తున్నాను. ఎవరికీ తెలియకుండా రేష్మని గుడిలో పెళ్లి చేసుకున్నాను. నా తల్లిదండ్రులను ఒప్పించి నేను తనను మా ఇంటికి తీసుకుని వెళ్తాను అని చెప్పాడు కార్తిక్. లక్ష్మికి గుండె పగిలినంత పనయింది. నీ తల్లిదండ్రులకు నువ్వు ఒక్కడే సంతానం. నీపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. నీకు మంచి డబ్బున్న అమ్మాయి దొరుకుతుంది. మాలాంటి డబ్బులేని పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే నీ తల్లిదండ్రులు ఒప్పుకోరు. నీ తల్లిదండ్రులు చెప్పినట్టే విని ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో.
రేష్మాకి మా స్థాయికి తగ్గట్టుగా ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అంది లక్ష్మి. కార్తీక్ వినిపించుకోలేదు. నేను రేష్మాని వదలను. నేను రేష్మాకి జీవితాంతం తోడుగా ఉంటాను. రేష్మాని ఈరోజే మా ఇంటికి తీసుకుని వెళ్తాను, మీరు ఒప్పుకుంటే అని అన్నాడు కార్తీక్. లక్ష్మి ఎంత చెప్పినా కార్తీక్ మాత్రం వినలేదు. మా ఇద్దరికీ ఎప్పుడో పెళ్ళైపోయింది. తను నా భార్య, నేను నా భార్యని వదలనని అన్నాడు కార్తీక్. చేసేదేమీ లేక మౌనంగా ఉంది లక్ష్మి. రేష్మాని ఇంటికి తీసుకుని వెళ్ళాడు కార్తీక్. రేష్మాని చూసిన సునంద షాక్ అయింది. కూరగాయలు అమ్ముకునే లక్ష్మీ కూతురు మా ఇంటి కోడలుగా నేను అసలు ఒప్పుకోను అని కోపంగా రేష్మాని తిట్టడం మొదలుపెట్టింది. డబ్బు ఉందని నా కొడుకుని వలలో వేసుకున్నావు, కార్తీక్ని బాగానే పట్టుకున్నావు, వదిలి వెళ్ళిపోమంది సునంద. కార్తీక్ అడ్డుపడి, 1 సంవత్సరంగా తన వెంట పడి మరీ ప్రేమించాను, అయినా తను ఒప్పుకోలేదు. నేను చనిపోతాను అని అంటేనే నా ప్రేమను ఒప్పుకుంది. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా రేష్మా నా భార్య అని అన్నాడు కార్తీక్. రేష్మా మన ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని చెప్పింది సునంద. అయితే రేష్మాని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను, ఎప్పటికీ తిరిగి రాను అని అన్నాడు కార్తీక్. సునంద 1 నిమిషం బాగా ఆలోచించి, ఇప్పుడు కార్తీక్ వెళ్ళిపోతే కార్తీక్ని మార్చడం చాలా కష్టం, రేష్మాని ఇంట్లోనే ఉంచి వెళ్ళగొడితే బాగుంటుంది అని ఆలోచించింది. అప్పుడు సునంద కార్తీక్తో ఇక్కడే ఉండమని చెప్పింది. నా కోపం తగ్గిన తర్వాత నేనే నీతో మాట్లాడతాను అని చెప్పింది. కార్తీక్ తన తల్లి మారుతుందిలే అని అనుకున్నాడు. కానీ సునంద మాత్రం తెలివితేటలు ఉపయోగించి ఇంట్లో పని మనుషులు అందరినీ తీసేసి రేష్మాని ఇంట్లో పని చేయటానికి ఇబ్బంది పెట్టేది. కానీ కార్తీక్ కోసం ఆలోచించి కార్తీక్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తన అవస్థ చెప్పుకునేది కాదు. లక్ష్మి ఇక్కడే ఉంటే సమస్య వస్తుందని ఊరు వెళ్ళిపోయింది. రేష్మా ఇంట్లోకి వచ్చి 3 నెలలు పూర్తయింది. కానీ రేష్మా మాత్రం అత్తగారు ఇంట్లో ఎంత పని చెప్పినా ఓపికగా చేస్తుంది. ఇది సరిపోవడం లేదు, ఇంకా టార్చర్ చేస్తేనే మా ఇల్లు వదిలి త్వరగా వెళ్తుంది అని అనుకుంది సునంద. కానీ ఆ తర్వాత 1 నెల రోజులు మరింత టార్చర్ పెట్టడం మొదలుపెట్టింది. రేష్మా అత్తగారి పెట్టే కష్టాలు తట్టుకుని ఉంటుంది. అప్పుడే రేష్మా నెల తప్పింది. తను ప్రెగ్నెంట్ అని కూడా ఆలోచించకుండా రేష్మాని మరింతగా ఇంట్లో పని చేయమని చెప్పేది. కోడలు కడుపుతో ఉందని తెలిసినా కూడా సునంద కనికరం లేకుండా రేష్మాకి తిండి కూడా సరిగ్గా పెట్టేది కాదు. పని ఒత్తిడి ఎక్కువై ఒకరోజు రేష్మా కళ్ళు తిరిగి కింద పడిపోయింది. వెంటనే కార్తీక్ రేష్మాని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు. రేష్మాకి బెడ్ రెస్ట్ కావాలి, తను చాలా వీక్గా ఉంది, అసలు ఫుడ్ తీసుకుంటుందా అని అడిగింది డాక్టర్. రేష్మాని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే ప్రెగ్నెన్సీ పోయే అవకాశాలు ఉన్నాయి అని చెప్పింది డాక్టర్. ఇంటికి వచ్చిన కార్తీక్ తన తల్లికి డాక్టర్ చెప్పిన జాగ్రత్తల గురించి చెప్పాడు. కానీ సునంద అసలు ఏమాత్రం పట్టించుకోలేదు. కడుపుతో ఉన్నవాళ్ళు ఇంట్లో పని చేయకూడదు అని నువ్వే చెప్తున్నావు. ఇంటి కోడలు ఇంటి పని చేస్తే ఏంటి సమస్య? అయినా తను ఏమన్నా జమీందారీ బిడ్డనా? రేష్మా నీకు అన్ని సాకులు చెప్తుంది. నీకు నీ భార్య మీద ప్రేమ ఎక్కువై ఇలా చెప్తున్నావా అని అడిగింది సునంద. తనకి ఇక్కడ ఎవరూ సేవలు చెయ్యరు అని కోపంగా అంది. కార్తీక్ తన తల్లితో రేష్మాని చూసుకోవటానికి 1 ఆయాను అపాయింట్ చేస్తాను అన్నాడు. అందుకు సునంద అసలు ఒప్పుకోలేదు. తన బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలి అంటే రేష్మా ఇక్కడ ఉండకూడదు అని నిర్ణయించుకున్నాడు కార్తీక్. శేఖర్ ఆపటానికి ప్రయత్నించినా కూడా కార్తీక్ వినకుండా రేష్మాని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. తన స్నేహితురాలు ఉండే అపార్ట్మెంట్లోనే కార్తీక్ ఇల్లు తీసుకున్నాడు. కార్తీక్ రేష్మాను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. 1 నెల రోజుల తర్వాత హాస్పిటల్కి వెళ్తే రేష్మా ప్రెగ్నెన్సీ హెల్తీగా ఉందని చెప్పింది డాక్టర్. నెలలు నిండిన తర్వాత కవల పిల్లలకు జన్మనిచ్చింది రేష్మా. తనకి కవల పిల్లలు పుట్టారని కార్తీక్ తన తల్లిదండ్రులకు చెప్పాడు. మేము వెకేషన్లో ఉన్నాం, రావటానికి 1 నెల రోజులు పడుతుంది, మేము ఇంటికి వచ్చాక నేను నిన్ను కలుస్తాను అని చెప్పాడు శేఖర్. 5 రోజుల తర్వాత రేష్మాని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. రేష్మా తల్లి, కార్తీక్ స్నేహితురాలు ఆయా డెలివరీ టైంలో రేష్మాకి తోడుగా ఉన్నారు. 1 నెల రోజులు గడిచిన తర్వాత కార్తీక్ తల్లిదండ్రులు ఇంటికి తిరిగి వస్తుండగా యాక్సిడెంట్ జరిగింది. వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. కార్తీక్ వెంటనే తన తల్లిదండ్రులు ఉన్న హాస్పిటల్కి వెళ్ళాడు. వాళ్ళిద్దరూ లేవలేని స్థితిలో ఉన్నారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతోంది. 2 నెలల వరకు శేఖర్, సునంద ఇద్దరూ హాస్పిటల్లోనే ఉన్నారు. వాళ్ళిద్దరూ ఇంటికి వచ్చిన తర్వాత కార్తీక్
తన తల్లిదండ్రులను చూసుకోవటానికి రేష్మ పిల్లలతో ఇంటికి తిరిగి వచ్చాడు. రేష్మ తల్లి లక్ష్మి ఊరికి వెళ్ళిపోయింది. కార్తీక్ ఇంట్లో పని మనుషులను పెట్టాడు. పిల్లలను చూసుకోవటానికి డెలివరీ టైంలో ఉన్న ఆయానే పెట్టుకున్నారు. ఇంటి నిండా పని మనుషులు ఉండటం సునందాకి నచ్చలేదు. సునంద, శేఖర్ ఇద్దరూ పూర్తిగా కోలుకోవటానికి 5 నెలలు అన్నా పడుతుంది. కానీ సునంద మాత్రం కొడుకు కోడలు పట్ల కోపంగానే ఉంది. ఇంట్లో ఎంతమంది పని మనుషులు ఉన్నా అత్తమామల బాగోగులు రేష్మానే చూసుకునేది. అలా 3 నెలలు గడిచిపోయాయి. శేఖర్ ఆరోగ్య పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. ఇంట్లో మనవడు మనవరాలుతో సమయాన్ని గడుపుతూ శేఖర్ త్వరగా కోలుకున్నాడు. సునంద అసలు పిల్లల్ని ఒకసారి కూడా చూడలేదు. మరో 3 నెలలు గడిచిన తరువాత సునంద ఆరోగ్యంలో మార్పు వచ్చి కోలుకుంటుంది. శేఖర్కి వీలు దొరికిన సమయంలో ఎప్పుడూ పిల్లలతో గడుపుతున్నాడు. ఒకరోజు శేఖర్ పిల్లలిద్దరినీ ఆడిస్తుండగా సునంద చూసింది. మనవడిని చూసి కార్తీక్ కూడా చిన్నప్పుడు ఇలాగే ఉండేవాడు అని అనుకుంది. సునంద ఆడుకుంటున్న బాబుని చూసి ఉండబట్టలేక బాబు దగ్గరికి వెళ్ళింది. సునంద బాబుని ఎత్తుకుని సంతోషపడింది. పక్కనే ఆడుకుంటున్న పాపను కూడా చూసి ముచ్చటపడింది సునంద. మనవడు మనవరాల్ని చూసి మురిసిపోతూ ఉంది. సునంద కూడా ప్రతిరోజు పిల్లలిద్దరితో సమయాన్ని గడుపుతుంది. అలా సునందలో చాలా మార్పు వచ్చింది. పిల్లలపై ప్రేమను పెంచుకుంది సునంద. అప్పుడే కొడుకుని కోడల్ని కూడా క్షమించి రేష్మాని ఇంటి కోడలిగా అంగీకరించింది. తల్లిలో వచ్చిన మార్పు చూసి కార్తీక్ ఇక మేము ఇల్లు వదిలి వెళ్లే అవసరం లేదు అని మనసులో అనుకున్నాడు. రేష్మాలో ఉన్న ఓర్పు, సహనం, మంచితనం చూసి సునంద రేష్మాను మనస్ఫూర్తిగా కోడలిగా అంగీకరించింది. మనవడు మనవరాలు మొదటి పుట్టినరోజును చాలా గ్రాండ్గా చేశారు శేఖర్, సునంద. మనవడు మనవరాల్ని ఒక్క క్షణమైనా వదలకుండా సునంద దగ్గరుండి చూసుకుంటుంది. కోడలిపై అత్తగారి పెత్తనం చేయకుండా రేష్మాకి పూర్తి బాధ్యతలను అప్పచెప్పింది. సునందలో వచ్చిన మార్పును చూసి కార్తీక్, రేష్మాలు సంతోషించారు. పిల్లల రాకతో సునంద ఇంట్లో సంతోషాలు విరబూశాయి.